నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు హిందూ జన జాగృతి రాష్ట్ర నాయకులు జనార్దన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మార్వాడి నినాదం అనేది యావత్ తెలంగాణ మొత్తం వినిపిస్తా ఉంది ఈరోజు. అటుపక్క తెలంగాణ వాదులు మార్వాడి గో బ్యాక్ అంటుంటే చాలా మంది మార్వాడి సపోర్టర్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న అంశం మనం చూడొచ్చు. సో ఎక్కడ చూసినా కూడా ఈ మార్వాడి అంశం అనేది బాగా వినపడతా ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంటే మార్వాడి గో బ్యాక్ అనే అంశంలో ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్వాడి అస్తిత్వం మా మీద రుద్దొద్దు, తెలంగాణ వాదుల మీద మార్వాడి అస్తిత్వాన్ని రుద్దుతున్నారు అనే విషయం మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇది కుట్రపూరితమైనటువంటి విష ప్రచారం అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలండి. మార్వాడి అస్తిత్వం రుద్దడం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ కల్చర్ మీద మార్వాడి కల్చర్ అనేటువంటిది రుద్దుతున్నారు. మార్వాడి కల్చర్ అంటే ఏంటి? దీపావళి, కృష్ణాష్టమి లేదా దసరా పండుగ చేసుకోవడం అనేటువంటిది మార్వాడీలు సాధారణంగా ఆచరించుకోండి. అది హిందూ సంప్రదాయం కాదా? తెలంగాణ సంప్రదాయంలో దాన్ని రుద్దడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదండి. దాండియా సాంప్రదాయాన్ని బతుకమ్మ సాంప్రదాయానికి రుద్దుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు చూడండి, నవరాత్రి సమయంలో ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే నవరాత్రి సమయంలో అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక భాగంలో నృత్య ఉపాసన అని ఉంటుంది. నృత్య మాధ్యమంగా అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక పద్ధతి దాండియా. అది హిందూ సంప్రదాయంలో ఒక భాగము. బతుకమ్మ అని చెప్పేసి మనం ఇక్కడ ఆచరణ చేసుకుంటున్నాము. అదే అమ్మవారిని ఆరాధన చేయడానికి దాండియా అనేటువంటి ఇంకొక సంప్రదాయం. అది హిందూ సంప్రదాయంలో ఒక భాగమే కదా. వాళ్ళు ఏమన్నా వచ్చి బతుకమ్మ మీరు ఆడకూడదు, మీరు దాండియానే ఆడాలని ఎక్కడైనా చెప్పారా? ఆ రకమైన దాడి ఎప్పుడైనా చేశారా? ఎక్కడ లేదు కదా. ఆ బతుకమ్మ ఎత్తుకునేటువంటి ఒక సంప్రదాయం, అందులో కూడా వీళ్ళు భాగంగా వస్తారు, ఆ ర్యాలీలో పాల్గొంటారు, అంతా చేస్తూ ఉంటారు కదా. దాండియాని ఇక్కడ రుద్దుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి ఒక ఇది విష ప్రచారం అండి. దీంట్లో లాజిక్కే లేదు. ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు లేవు, సంఘటనలు లేవు అన్నమాట. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మార్వాడి వ్యాపారాలు కావచ్చు లేదా జరుగుతున్న అంశాలు కావచ్చు ఉన్నాయంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వ్యాపార రంగంలో వాళ్ళు ఎన్ని వ్యాపారాల్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఒక కిరాణా స్టోర్స్ ఉండొచ్చు, స్టేషనరీ ఉండొచ్చు, ఫార్మసీ ఉండొచ్చు, లేదా ఇంకా కొన్ని ఈ ఒక వ్యాపారాలలో మాత్రమే మార్వాడీస్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా వేరే వేరే రంగాలలో వచ్చేసి పూర్తిగా దాన్ని డామినేట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేదు కదా. తెలంగాణలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు నాయి బ్రాహ్మణ్స్ ఉంది, అందులో వీళ్ళేం వెళ్ళట్లేదు కదా. మగ్గం వర్క్స్ ఉంటుంది, క్లాత్ బిజినెస్ ఉంటుంది, ఎన్నో దాంట్లో వాళ్ళు ఎంటర్ అవ్వట్లేదు. అది వాళ్ళ నైపుణ్యము. అందులో ఇప్పుడు డిమార్ట్ ఉంది, లూలు మాల్ ఉంది, వాల్మార్ట్స్ ఉంది, పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు ఇక్కడ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు అన్ని కూడా అక్కడ మూసుకొని పోతున్నాయి. అక్కడ వైశ్యులు కూడా నష్టపోతున్నారు, అందరూ నష్టపోతున్నారు. గో బ్యాక్ డిమార్ట్, గో బ్యాక్ లూలు మాల్ అని చెప్పేటువంటి ధైర్యం ఉందా వీళ్ళకి? ఎక్కడ లేదు కదా. మరి అది ఏమంటే ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వస్తున్నప్పుడు చిన్న వాళ్ళది వెళ్ళిపోతున్నాయి. అలాగే మీరు ఖజానా ఉండొచ్చు, లేదా మల్బార్ ఉండొచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ వచ్చినప్పుడు జాయ్ అలుకాస్ ఉండొచ్చు. చిన్న చిన్న జ్యువెలరీస్ ఇప్పుడు స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందికి గురి అవుతున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళని గోబ్యాక్ అని చెప్తున్నారా మరి? సో ఇది వ్యాపారంలో జరిగేటువంటి ఒక సందర్భాల్లో దీన్ని ఆధిపత్యం అని చెప్పరు. మన నైపుణ్యం ఉండాలి, మనం వ్యాపారం బాగా చేసుకోవాలి. డిగ్రేడ్ వ్యాపారాలు ఎక్కువ చేస్తా ఉన్నారు, ఏదైతే కల్తీ అనేది బాగా ఎక్కువ జరుగుతూ ఉంది వీళ్ళ బిజినెస్ లో అనేది ప్రధాన ఆరోపణ మేము చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రచారం అనేటువంటి జరుగుతుందండి. ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం అనేటువంటిది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చేస్తూ ఉంటారు. అలా వీళ్ళకి కల్తీ వ్యాపారం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి శిక్ష ఉంటుంది. అది కాకుండా మార్వాడీలే గోబ్యాక్ అని చెప్పేటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడుంది? 19G ప్రకారంగా, ఆర్టికల్ 19G ప్రకారంగా ఎవరు ఎక్కడైనా వచ్చి వ్యాపారం చేయొచ్చు. కానీ 2 నంబర్ దందా చేస్తున్నారంటే దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కానీ మొత్తం మార్వాడి గోబ్యాక్ అనేటువంటి హక్కు లేదు, అలాంటి వాళ్ళ మీద చర్యలు జరగట్లేదు. అది బాధ మనది. తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళు మొన్న ఒక మార్వాడి అయినా మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు కొంత డబ్బు వస్తే తాగి పంటారు తప్పితే వాళ్ళు వ్యాపారాలు చేత కావన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించి టోటల్ వ్యతిరేకత వస్తూ ఉంది తెలంగాణ. ఏ వ్యక్తి అయితే ఈ ఒక మాటని మాట్లాడారో అది చాలా తప్పండి. ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది నోరు జారి మాట్లాడి ఉన్నారు, లేదా వాళ్ళ కోపంతో అలా మాట్లాడి ఉన్నారు. దాన్ని మేము సమర్థిస్తలేదు. అలా అని చెప్పి అది గుజరాతీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడు. సో గుజరాతీ సమాజంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారా? సో వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పాలా మనము? ఆ వ్యక్తి పైన చర్య తీసుకోండి. నా మనోభావాలు దెబ్బతీసాయని చెప్పేసి వాళ్ళ నుండి క్షమాపణ అడగండి. మీరు ఇంకొకసారి ఆ రకంగా తప్పు చేయకూడదని చెప్పండి. అలా అని పూర్తి సమాజం మీద దోషారోపణ చేయడం అనేటువంటిది చాలా తప్పు. ఇది
ఇది ఒక విదేశీ చీకటి శక్తులు వీళ్ళ ద్వారా చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి సార్. రాజకీయ పరంగా మీరు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇటువైపు బీజేపీ ఉంది, అటువైపు వేరే పార్టీలు ఉన్నాయని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మార్వాడీలో వైపేమో బీజేపీ నిలబడతా ఉంది, ఇతర పార్టీలేమో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏదైతే గో బ్యాక్ ఉద్యమం ఉందో దానికి ఇతర పార్టీలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది రాజకీయంగా కూడా చూస్తున్నారా? సార్ ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇది విద్వేషపూరితమైన ప్రచారము, దీనికి మేము సపోర్ట్ చేయము, మార్వాడీలకి రక్షణగా ఉంటామని చెప్పారు కదా. ఇక్కడ రాజకీయం ఏమొచ్చింది కదా? అందరూ వీళ్ళు మార్వాడీ సమాజం అనేటువంటి ఏదైతే ఉందో అన్ని రాజకీయ పార్టీలలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో వాళ్ళు కంప్లీట్ ఏకాధిపత్యంగా బీజేపీకి చేస్తారు అనేటువంటిది లేదు కదా. ఇక్కడ రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి అంశం లేదు సార్. ఇది కంప్లీట్గా భారతదేశాన్ని విభజించు పాలించు అనేటువంటి ఒక బ్రిటిషుల ఒక కుట్ర ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫస్ట్ కుల విభజన జరిగింది, భాషాపరంగా విభజన అనేటువంటి జరిగింది. ఎందుకంటే తమిళనాడులో మీరు చూస్తే హిందీ భాష వెళ్ళిపోవాలన్నారు, ఇక్కడ ప్రాంత విభేదం తీసుకొచ్చి విభజన చేస్తున్నారు అంతే. ఇక్కడ హిందూ సమాజము జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఇది కుట్రపూరితమైనటువంటి విష ప్రచారము, ఈ రకమైనటువంటి దళితుల మీద దాడి ఏమి రోజు జరుగుతుందో, దళితుల మీద దాడి మార్వాడీల ద్వారా. నేను అడుగుతున్నాను, ఈరోజు నాగరాజ్ అనేటువంటి ఒక దళితుల్ని నరికి చంపేశారండి అన్య మతస్థులు. దాని గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు వీళ్ళు. ఈ రోజు మాంస వ్యాపారం ఏదైతే ఉందో కంప్లీట్ హలాల్ మార్కెట్ వచ్చిన తర్వాత ముస్లింల చేతికి వెళ్ళిపోయింది. అక్కడ మా నుండి వీళ్ళు లాగేసుకున్నారని మాట్లాడట్లేదు. పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పారు స్వదేశీనే మనము ప్రోత్సహించాలని చెప్పి. అలా ఉన్నప్పుడు విదేశీ కంపెనీలని ఇక్కడ నుండి తీసేయాలని చెప్పి మాట్లాడట్లేదు. మన భారతీయులైనటువంటి మన సంస్కారాన్ని మన సంస్కృతిని కాపాడేటువంటి మార్వాడీలు గో సంరక్షణ చేస్తారు, గోశాలలకి వాళ్ళు డొనేషన్ ఇస్తారు, హిందూ కార్యక్రమాలు జరిగితే వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారని చెప్పేసి మన మధ్య ఇది ఆర్థిక మైనటువంటి జిహాద్ అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి సార్. ఇది ఆర్థిక పరంగా చేస్తున్నారు. ముందు ఈ ఒక బ్రిటిషులు మొఘలులు వచ్చి మన ధర్మం మీద దాడి చేశారు, ఈ రోజు వీళ్ళు వచ్చి మన ఆర్థిక సంపద మీద దాడి చేస్తున్నారు. ఇది హిందూ సమాజం సంఘటితంగా ఉండి తెలంగాణ మొత్తం ఇప్పుడు ఈ నినాదం పాకినట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికక్కడ విలేజ్ స్థాయిలో కూడా మార్వాడీల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఫైనల్గా దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రకంగా అంటే ఇది హిందూ సమాజము జాగృతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మార్వాడి అనేటువంటిది హిందూ ధర్మంలోని ఒక భాగమే వాళ్ళు. మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, బంగాళ, ఉత్కల, వంగ అని మన జాతీయ గీతలోనే ఉంది. ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు. ఈ రకంగా మనలో మనమే కొట్టుకొని ఈ రకంగా చీలికలు వస్తే ఖచ్చితంగా అవతలోడు వచ్చి మన మీద రాజ్యం చేస్తాడు. ఇదే మనం హిస్టరీ చూసాము, దాని నుండి నేర్చుకోవాలి. ఈ ఒక విషపూరితమైనటువంటి ప్రచారానికి మీరు బలి కాకండి అని చెప్పేసి నేను చేతులెత్తి మన హిందూ సమాజాన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వైశ్య సమాజ్ వాళ్ళు కూడా ర్యాలీ తీశారు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి. ఎంత తప్పండి అది. యాక్చువల్లీ ఆ రకంగా అంటే వాళ్ళు కమ్యూనిస్టులు పన్నుతున్నటువంటి కుట్ర ఇక్కడ సక్సెస్ అవుతున్నట్టే మనకి కనిపిస్తుంది కదా. అందువల్ల వైశ్య సమాజ్ ఉండొచ్చు, విశ్వకర్మ సమాజ్ ఉండొచ్చు, మనం కూర్చొని మాట్లాడదాము. ఈ ఒక కమ్యూనిస్టుల ఈ వీసీకే పార్టీ ఏదేది తమిళనాడులో ఏదో ఒక ఇది ఉంది ఏమంటే కచ్చి అనేటువంటి పార్టీకి సికింద్రాబాద్ నుండి పోటీ చేశాడు. వాడు తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ మీరు వాని ప్రొఫైల్లో వెళ్ళి చూస్తే శ్యామ్సన్, పగిడిపల్లి శ్యామ్సన్ అని కంప్లీట్గా క్రిస్టియన్ వ్యక్తి ఈరోజు బొట్టు పెట్టుకొని హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి మీడియాలో వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. ఇది దయచేసి గమనించండి. మనం హిందువులు సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అందరికి కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. ఏదైనా కానీ తెలంగాణలో దళితులు ఇప్పుడు కాదు అంతకు ముందు కూడా చాలాసార్లు దళితుల మీద ఇలాంటి అటాక్స్ జరిగాయి, కానీ కేవలం మార్వాడీస్ అటాక్ చేస్తున్నారు అన్నట్టుగా కేవలం గో బ్యాక్ మార్వాడి అనే నినాదం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.